కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. मित्रुलारा हाथ से हाथ जोड़ो यात्रा संदर्भंगा श्री मल्लिकार्जुन खर्गे गारी आदेशाల మేరకు శ్రీ రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తీసుకొని నా మిత్రుడు తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క గారు 800 కిలోమీటర్లు మండు టెండలో నడుస్తూ మన మహబూబ్ నగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా అఖండమైన స్వాగతం పలికి గత 50 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ జిల్లా మల్లు కుటుంబాన్ని ఏ విధంగా ఆదరించినరో ఇయాల కూడా అదే ఆదరణ అదే అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, మాజీ శాసనసభ్యులు ఎర్రశేఖర్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి మిత్రుడు అనిరుద్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్బీందర్ సింగ్ గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు, నదీం జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, మిత్రుడు పెద్దలు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ జిల్లా ముఖ్య నాయకులు పెద్దలు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి గారు, డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, వంశీచంద్ రెడ్డి గారు, ఒబేదుల్లా కోత్వాల్ గారు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు శివసేనారెడ్డి గారు ఈ కార్యక్రమంలో అధిరథ మహారథులందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి. ఆనాడు నిజాం నవాబ్ల నుండి రజాకర్ల నుండి విముక్తి జరిగిన సందర్భంలో హైదరాబాదు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మన పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం నుంచి మల్లు అనంతరాములు గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, మహేంద్రనాథ్ గారు, ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, సూరవరం ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా పండుగ సాయన్న లాంటోళ్ళు ఈ జిల్లాలో ఎంతోమంది వీరులు, ఎంతోమంది గొప్ప పరిపాలన దక్షకులు ఈ జిల్లా నుంచి ఉద్భవించిండ్రు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండ్రు. మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి, గొప్ప చరిత్ర కలిగిన ఈ పాలమూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా ప్రజలను మోసగిస్తే
అక్కడి ప్రజలు బండకేసి కొడతారన్న భయంతో వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే 2009లో మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా మనం గెలిపించడం జరిగింది. ఆనాడు కృష్ణానది ఉప్పొంగి 2010లో అలంపూరు అతలాకుతలమైతే ఏటిగడ్డ ప్రాంత రైతులకు మాట ఇచ్చిండు. నీళ్లలో మునిగి నిరాశ్రయులైన పేదలకు బంజారా హిల్స్లో ఆయన బంగళా అమ్మి పేదలకు ఇండ్లు కట్టిస్తాని ఆ ఎల్ల మాట ఇచ్చిండు. అదేవిధంగా 10 లక్షల మంది వలసపోయిన పాలమూరు బిడ్డలు తట్ట పని, పార పని, మట్టు పని, బొగ్గుబాయి, దుబాయి వలసలు పోతుంటే ఈ వలసలు చూస్తుంటే నా కడుపు తరక్కపోతుంది, నా దుఃఖం ఉప్పొంగుతుంది, నా కన్నీళ్లు ఆగుతలేవని ఆ ఎల్ల మాట్లాడి తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదట పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తా, ఈ తెలంగాణ రాష్ట్రం పాలమూరు బిడ్డల కోసం రావాలి, ఈ పాలమూరు ప్రాంతం ఈ గడ్డ పసిడి పంటలతో పచ్చని పైరులతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని ఆ ఎల్ల మనకు మాట ఇచ్చాడు. ఆయన ప్రాంతం కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా తిరస్కరిస్తే పాలమూరు జిల్లా ఆదరించి గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ ఈ పాలమూరు జిల్లాకు మిగిలింది ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వలస వచ్చినోని మనం ఆదరిస్తే వలసపోయే మనల్ని చంద్రశేఖరరావు గారు నిరాకరించిండు, నిరాశ్రయులను చేసిండు. ఇవాళ ఈ జిల్లాలో వలసలు ఆగలే, ఆత్మహత్యలు ఆగలే, పంటలు ఎండిపోవడం ఆగలే, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఆగలే, మోటార్లు పేలిపోవడం ఆగలే. ఇవాళ నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి లేక హైదరాబాదులో ఆటోలు నడుపుకుంటుంటే పీజీలు పిహెచ్డీలు చదివిన మా గౌడన్నలు, మా యాదవన్నలు, మా పద్మశాలీలు, మా కుమ్మర్లు, మా బోయలు, మా వడ్డర్లు ఇవాళ రాళ్ళు కొట్టుకొని బతికే పరిస్థితి ఇంకా ఈ పాలమూరు జిల్లాకు దాపురించింది. నిన్న మొన్న నేను చూసిన యాదవులకు గొర్రెలు ఇస్తాం, గౌడులు ఈదులు గీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి, మా ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు 60 ఏండ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని 1569 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఈ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ యాదవులు గొర్రెలు పెంచుకోవడానిక, ముదిరాజులు చేపలు పట్టడానిక, గౌడన్నలు కళ్ళు గీసుకోవడానిక, మా బోయలు అనాథలయ్యి ఉద్యోగ ఉపాధి లేక వలసలు పోవడానిక కేసీఆర్ కుటుంబమేమో రాజ్యాలు ఏలుకుంటుందంట. ఈ జిల్లా బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల జిల్లా. అడవులలో అదేవిధంగా ఈరోజు మీరు అటవీ ప్రాంతంలో కొల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, అచ్చంపేట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, నల్లమల అడవుల నుంచి వచ్చిన వాళ్ళు, నేను కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన మీ బిడ్డనే. నేనెవరో కాదు, 2006లో ఈ నియోజకవర్గంలో ఉన్న మిడ్చల్ మండలంలో ఈ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న జడ్చర్ల మండలంలో నేనెవరో తెలియకుండా ఇండిపెండెంట్గా నిలబడి కప్పు సాసర్ గుర్తుతోని వస్తే ఆయల్ల మీరు ఆశీర్వదించి ఈ మొక్కను నాటితే ఈ మొక్క ఇవాళ వృక్షమై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై ఇవాళ మీ ముందు నిలబడ్డాడంటే, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నా పక్కన కూర్చున్నాడంటే, మహారాష్ట్ర హోం మాజీ మంత్రి మాణిక్రావు ఠాక్రే గారు పక్కన కూర్చోబెట్టుకున్నారంటే, ఇంకొక పక్కన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నా భుజాల మీద చేస్తులేస్తున్నారంటే అది నా గొప్పతనం కాదు మిత్రులారా, మిడ్చల్ బిడ్డల గొప్పతనం. ఆయల్లో మీరు నేనెవరో ఎట్లాంటోనో తెలియకపోయినా మీ బిడ్డగా మీ గుండెల్లో పెట్టి చూసుకొని ఆ మొక్క నాటినరు. ఇవాళ మొక్క పెద్దదై ఇక్కడ నించున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఇచ్చారు. నల్లమల్ల అడవుల్లో పుట్టిన మీ బిడ్డ
ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నాయకుడైందంటే శ్రీమతి సోనియా గాంధీ గారు పెట్టిన ఈరోజు మనకు భిక్ష. మరి నేను అడుగుతున్న మిత్రులారా, గజ్వేల్కు నిధులు పోతాయి, సిద్దిపేటకు నిధులు పోతాయి, సిరిసిల్లకు నిధులు పోతాయి. 2015లో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రంగనాయక సాగర్ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. కరీంనగర్ జిల్లాలో, మెదక్ జిల్లాలో అక్కడి ప్రతి ఎకరాకు నీళ్లు బారుతాయి. మరి అదే నాడు ఇదే జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రారంభిస్తే ఇవాళటి కూడా చుక్క నీరు మన పొలాలను తాకలేదు, మనకు ఏ గ్రామానికి నీళ్లు రాలేదు. ఈ దుర్మార్గానికి కారణం ఈ టిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా అని నేను అడుగుతున్నా. ఈ జిల్లాలో 13 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను వాళ్ళని గెలిపించరు. ఒక్కడు మనోడు ఏకలింగం గెలిస్తే కూడా వాడు కూడా అమ్ముడు పోయి ఆ దొడ్లోనే గడ్డి తింటున్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా మా పాలమూరు బిడ్డల్ని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కట్టడాన్ని ఎవడడ్డుకున్నాడు? ఆయల్ల ఆంధ్ర పాలకులు ఉన్నారు, పాలమూరు ఎడారిగా మారింది, పాలమూరు బిడ్డలు వలసపోతుండ్రు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిండ్రని చెప్పిండ్రు. ఆయల్ల తెలంగాణ కావాలని మన బిడ్డ 2000 సంవత్సరంలో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు 41 మంది ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించి శ్రీమతి సోనియా గాంధీ గారికి లేఖ ఇచ్చారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం మొట్టమొదట మొదలుపెట్టింది మన బిడ్డ వనపర్తి మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారు. ఆయల్ల 2000 సంవత్సరంలో వనపర్తి పట్టణంలో 10,000 మందితోని బహిరంగ సభ పెట్టాలని చిన్నారెడ్డి గారు నిర్ణయిస్తే 40 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వస్తే 50,000 మంది పాలమూరు బిడ్డలు అక్కడికి వచ్చి మాకు తెలంగాణ కావాలని మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో నినదించింది ఈ పాలమూరు గడ్డ, ఈ పాలమూరు బిడ్డలు. మరి దిక్కుదెలవని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు ఈ జిల్లాకు వస్తే తెలంగాణ ఉద్యమం ఊపిరాగిపోతుందన్న ఏకైక ఉద్దేశంతో పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా మనం గెలిపించినాం. ఇవాళ ఈ పాలమూరు ప్రజలకు చంద్రశేఖరరావు చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే. కానీ ఇవాళ మన వలసలు ఆగలేదు, మన చావులు ఆగలేదు, మన పంటలు ఎండిపోవడం ఆగలేదు, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు. ఆ ఎల్ల కొడంగల్ ఎమ్మెల్యేగా నేను కొట్లాడి తెచ్చిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం జీవో 69 అట్లనే ఉంది, పడావు పెట్టిండు. నా మీద కోపం ఉంటే నన్ను జైలుకు పంపిండు, 130 కేసులు పెట్టిండు. అయినా నేను నిలబడి కొట్లాడినాను. కానీ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిలువరించడం ద్వారా 10 లక్షల మంది ఆ ప్రాంతంలో ఎడారి చేయడంతో ఆ 10 లక్షల మీద కక్ష సాధించే హక్కు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎవడిచ్చిండో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మనము నాటిన మొక్క తులసి వనంలో గంజాయి మొక్కగా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మారిండు. 2006లో మిడ్జిల్లో మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదై తెలంగాణకు నాయకత్వం వహిస్తుంది. 2009లో సావు బతుకుల మధ్యలో ఇక్కడికి వస్తే కట్లు కట్టి బతికించి పార్లమెంటుకు పంపిస్తే ఇవాళ మన పాలిట శనిలా, ఇవాళ శకునిలా చంద్రశేఖరరావు తయారయ్యిండు. 2 మొక్కలు ఈ జిల్లాలో నాటితే ఒక మొక్క ఇవాళ రాష్ట్రానికి నాయకత్వం అయితే, రెండో మొక్క గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కలాగా మారి చంద్రశేఖరరావు ఇవాళ మన పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. పాలమూరులో ఉన్న మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ కోరుకునే వాళ్ళు చివరికి నల్లమల్ల అడవుల్లో నక్సలైట్లుగా ఉండి ఇవాళ జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళని కూడా నేను ఆలోచన చేయమని వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఏ తెలంగాణ కోసం మనం కొట్లాడినామో, ఏ తెలంగాణ కోసం మన బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, ఏ తెలంగాణ వస్తే మన పాలమూరు జిల్లా బాగుపడుతుందని మనం అనుకున్నామో, ఇవాళ 9 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ఏర్పాటు పూర్తయినా వెనక్కి తిరిగి చూసుకుంటే 69 నుంచి 2009 వరకు ఉద్యమంలో పాల్గొన్న నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు 75 ఏళ్ల వయసులో ఇవాళ కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ఈ తెలంగాణ కోసం కొట్లాడాలి, ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చెయ్యాలనుకుంటుంటే అడ్డం పడుతున్న దుర్మార్గుడు ఎవరో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయల్లా ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించి
చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొట్లాడి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మంజూరు చేయించి 3,60,000 ఎకరాలకు నిధులు మంజూరు చేయించిన ఘనత నాగం జనార్దన్ రెడ్డి అయితే 2004లో ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రాజెక్టు ద్వారా పనులు చేసి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఎడారిగా ఉన్న పాలమూరు జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించింది చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు, జైపాల్ రెడ్డి గారు ఈ పనులు చేసిండ్రు. మనకు అధికారం ఉన్నప్పుడు, మన వాడు కుర్చీలో ఉన్నప్పుడు శ్రీశైలమైనా, నాగుంసాగర్ అయినా, కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టంపాడైనా, కోయిల్సాగర్ అయినా, జూరాలైనా, చివరికి జడ్చర్లలో వచ్చిన ఎస్ఈజెడ్ అయినా, హైదరాబాదు బెంగళూరు హైవే అయినా, పాలమూరులో మర్రి చెట్టు కాడ నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. మరి అలా 9 ఏళ్ళల్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిండు, శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయిండు, ఈడ మీకు కూడా సన్నాసి ఉన్నాడు నల్లికుట్లోడు. ఈ నల్లికుట్ల సన్నాసి 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిండు. ఆ సన్నాసి పల్లికలు ఇస్తాడు కానీ 100 పడకల ఆసుపత్రి మీకు తీసుకురాలి. ఉన్న హాస్పిటల్లో కరెంటు పోతే పెట్టుకోనికే జనరేటర్ లేదు. మరి నిన్నమని ఏమన్నా వచ్చిందేమో నాకైతే తెలియదు. అట్లాంటోడు ఇప్పటికి కూడా జనరేటర్ లేదు కదా, తీసుకుపోయి ఓ రోజు హాస్పిటల్లో కట్టేస్తే కానీ ఆ సన్నాసికి తెలియదు. ఆ సన్నాసి ఎమ్మెల్యేని చేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడింది వదిలేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఎకరాలు కొనుక్కొని బకరాలకు అమ్ముకుంటాడు. అట్లాంటోడు మనకి ఎమ్మెల్యే అవసరమా? అట్లాంటోడు ఈ చర్చలకు అవసరమా? ఆయల్ల సంవత్సరంన్నర కోసమే ఉన్న మల్లు రవి గారు ఇవాళ ఏ గ్రామంలో పోయినా సీసీ రోడ్లు కనిపిస్తాయి, ఊర్లో డ్రైనేజ్ వర్కులు కనిపిస్తాయి. 2 రూపాయల కిలో బియ్యం పథకం ఇక్కడనే మల్లు రవి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించారు. ఈ జడ్చర్లను అభివృద్ధి పదం వైపు నడిపించారు. ఎర్రశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి పదం వైపు నడిచింది. మరి ఇవాళ లక్ష్మారెడ్డి అయినాక ఈ జడ్చర్లకు వచ్చింది ఏమన్నా ఉన్నదా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను జడ్చర్లో ఒక్కటి చెప్తలేను. అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, సాద్ నగర్ కావచ్చు, పాలమూరు పార్లమెంట్ కావచ్చు, నాగర్ కర్నూలు పార్లమెంట్ కావచ్చు, ఏ ఊరైనా, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తా అయినా మేము వస్తాం. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన పనులు తీసుకొని వస్తాం. ఏ అంబేద్కర్ సాక్షిగా అయినా పిల్లల మరి చెట్టు కింద అయినా మేము చర్చకు వస్తాం. ఆ సన్నాసులను మొత్తం రమ్మంటున్నా. ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు లేదా కల్వకుంట్లోడు కావచ్చు, పిచ్చకుంట్లోడు కావచ్చు, లోపల కావచ్చు, లబంగి కావచ్చు, ఎవరినైనా తెచ్చుకోండి. జడ్చర్ల చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం. ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేసింది మేము, ఈ జిల్లాకు గౌరవం తెచ్చింది మేము. ఈ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ఆనాడు మల్లు అనంతరాములు గారి నుంచి మల్లికార్జున వరకు పిసిసి అధ్యక్షులైన ఇవాళ మిత్రుడు తమ్ముడు వంశీచంద్ర రెడ్డి ఏఐసిసి సెక్రటరీ ఢిల్లీలో ఉన్నాడు. మిత్రుడు తమ్ముడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ ఉన్నాడు. పెద్దలు చిన్నారెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ గోవా, మన పాండిచ్చేరి, ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇవాళ నేను మీ అభిమానంతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీర్వాదంతో పిసిసి అధ్యక్షునైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పాలమూరు జిల్లాకు ఇవ్వంది లేదు, పాలమూరు బిడ్డలకు చెయ్యంది లేదు. మరి నేను అడుగుతున్న మిత్రులారా, వెంకటరెడ్డి గారు 14-12 గెలిపించమంటుండు. ఎందుకంటే నల్గొండలో వాళ్ళు 12 గెలిపిస్తారు, వాళ్ళకంటే మనం ఒకటి ఎక్కువ ఉండొద్దని. కానీ ఈ జిల్లా అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 14-14 గెలిపించమన్నాడు. మరి నేను అడుగుతున్న మిత్రులారా, మీ బిడ్డలకు ఇన్ని అవకాశాలు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది గెలవాలనో మీరు ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న నల్లమల్ల అడవులు ఉన్న మా బిడ్డల్ని నేను అడుగుతున్నా. నల్లమల్ల అడవుల నుంచి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిరు. నా జిల్లా, మా బిడ్డలు, మా సోదరులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి, మీరు ఆశీర్వదించే సమయం వచ్చింది మిత్రులారా. ఇవాళ మెదక్ జిల్లా వాడు గొప్పగా చెప్పుకుంటాడు, కరీంనగర్ జిల్లాలో ఉన్న వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. అంతకుముందు నల్గొండ జిల్లాలో నాయకత్వం ఉన్నప్పుడు వాళ్ళని ఆ జిల్లా ఆశీర్వదించింది.
ఇవాళ మా జిల్లా బిడ్డల్ని నేను అడుగుతున్నా, మీ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది, ఇది మన ఆత్మగౌరవ సమస్య కాదా? మీరు ఆలోచన చేయండి. 14 సీటు తగ్గినా 10 మంది ముందల నేను తలకాయ వంచుకునే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకే మిత్రులారా, 14 శాసనసభ సభ్యులు, 2 పార్లమెంట్లు ఈ జిల్లా నుంచి గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మాణిక్రావు ఠాక్రే గారికి మీరు వాళ్లకు మీ ఆనందము, మీ నమ్మకం వారికి కల్పించండి అని నేను అడుగుతున్నా. మిత్రులారా, 14 గెలిపిస్తాం, 2 పార్లమెంట్లు గెలిపిస్తాం. సార్ మరి మన పాలమూరుకు వచ్చేదేందని మీరు అడుగుతారు. మా సంపత్ వస్తుంటే చెప్తున్నాడు, అన్న మా బోయల్ది చాలా రోజుల నుంచి పంచాయతీ పెండింగ్ ఉంది, ఎస్టీలలో చేరుస్తామన్నారు, చేరవలేదు, దాని సంగతి ఏందని. తప్పకుండా మా బోయ సోదరులకు నేను చెప్తున్నా, కేసీఆర్ మొట్టమొదటి ఎమ్మెల్సీ బోయలకు ఇస్తా, గట్టు భీమానికి ఇస్తా అన్నాడు. ఎదురు చూసి చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది భీముడు మామ, ఏమి ఇయ్యలే. కానీ తప్పకుండా బోయల నుంచి మొదలుపెట్టుడే కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వాన్నో విన్నో అడుకునేది లేదు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎవరి దగ్గరకు పోయో దేపురించేది లేదు. పాలమూరు రంగారెడ్డి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వచ్చిన మొదటి సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో పనులు చేపించి మా ఈర్లపల్లి శంకర్ ఏదైతే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు అంటున్నాడో, తప్పకుండా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా గద్వాల అలంపూర్ దగ్గర ఉన్న తుమ్మిళ్లను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్న, అలంపూర్కి ఎన్నడూ కూడా ఏ పెద్ద పదవి రాలే. ఇవాళ మీ బిడ్డకి ఏఐసిసి సెక్రటరీ ఇచ్చారు, అలంపూర్ బిడ్డని గెలిపిస్తే మీ భవిష్యత్తు మారుతుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇదే కాదు మిత్రులారా, కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం 2024 జనవరి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పేదలకు ఆనాడు గ్రామాన నేను మొన్న సవాలు విసిరిన టీఆర్ఎస్ సన్నాసుల కొడంగల్ నుంచి, ఏ ఊర్లో అయితే మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారో మీరు ఆ ఊర్లోనే ఓట్లు అడగాలి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు మేము కట్టించినామో ఆ ఊర్లోనే మేము ఓట్లు అడుగుతాం. ఈ సవాల్కు సిద్ధమా అని మళ్ళొక్కసారి జడ్చర్ల నియోజకవర్గం నుంచి మా పెద్దలు మల్లు రవి గారు, మిత్రుడు ఎర్రశేఖర్, అదేవిధంగా అనుద్ రెడ్డి సాక్షిగా ఈడ ఇగులుబండ్ల లక్ష్మారెడ్డికి నేను సవాలు విసురుతున్నా. ఈ జడ్చర్ల నియోజకవర్గంలో మిడ్జిల్ కావచ్చు, తిమ్మాస్పేట కావచ్చు, జడ్చర్ల కావచ్చు, బాలానగర్ కావచ్చు, నవాబ్పేట కావచ్చు, ఏ మండలమైనా సరే, ఏ గ్రామంలో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వు కట్టించినవో ఆ ఓట్లన్నీ నువ్వేసుకో. ఏ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మేము కట్టించినామో ఆ ఓట్లు మేము వేసుకుంటాం. నీకు డిపాజిట్ వస్తే నేను సవాలు చేస్తున్నా, ఈడనే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తా. అందుకే మిత్రులారా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ పెట్టి కోడలు వస్తాడుంటాడు, కొడుకు వస్తాడుంటాడు, బిడ్డ వస్తాడుంటాడు, అల్లుడు వస్తాడుంటాడు, కోడి పెట్టుంటే ఏడుంటుంది, గొర్రెపిల్ల ఏడుంటుంది అని చెప్పి దొంగ మాటలు చెప్పిన లంగ సన్నాసి ఇవాళ పేదల్ని మోసం చేశాను. అందుకే ఇవాళ ఈ పేదలకి వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కడికి ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు. మిత్రులారా, ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, పైసలు లేవని 5 లక్షలు అన్నాడు. ఇవాళ 5 కూడా లేవు, గృహలక్ష్మి అని 3 లక్షలు అంటున్నాడు. అసలు ఈ లంగని ఎవడన్నా నమ్ముతాడా? తాగుబోతున్న మాటలు ఎవడన్నా నమ్ముతాడా? కానీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆ ఇళ్ళ రాజశేఖర రెడ్డి గారు చెప్పి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండా లేదా? అందుకే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 5 లక్షలు ఉచితంగా మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా